బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కదలిక వచ్చింది. సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాల నేపథ్యంలో సీబీఐ తన దర్యాప్తును పునః ప్రారంభించింది. కడప జిల్లా పులివెందుల్లో పలువురిని విచారించింది. హత్య జరిగిన రోజు నాటి కాల్ డేటాపై దృష్టి సారించింది. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందుల్లోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తును 2020లో సీబీఐ చేపట్టింది. అయితే గత కొంతకాలంగా దర్యాప్తులో స్తబ్దత నెలకొంది. ఈ క్రమంలో దర్యాప్తు పూర్తి చేయడానికి విధించిన 4 రోజుల గడువును సుప్రీంకోర్టు ఇటీవలే తొలగించింది. విచారణ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారి రోహిత్ యాదవ్ నేతృత్వంలోని బృందం నిన్ననే పులివెందులకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ సోదరులైన కిరణ్ కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్లను పులివెందుల పోలీస్ స్టేషన్లో సుమారు 2 గంటల పాటు విచారించారు. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 1:42 కిరణ్ కుమార్ యాదవ్ అర్జున్ రెడ్డికి చేసిన వాట్సాప్ కాల్ పై అధికారులు ప్రధానంగా ఆరా తీసినట్లు సమాచారం. నిందితుడు సునీల్ యాదవ్ కూడా తన సోదరులతో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. మరి ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్, చెప్పండి. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఇంద్రజ, 2019లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేకానంద హత్య కేసుకు సంబంధించి మరొకసారి కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 ఏళ్ల తర్వాత అటు వివేక కుమార్తె సునీత అటు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఆ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరొకసారి సిబిఐ విచారణ అయితే నిన్నటి నుంచి మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. అంటే ఇటు దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఈ సంచలనం సృష్టించిన కేసుకు సంబంధించి ఇంతవరకు కీలక అప్డేట్ అనేది ఎక్కడా లేదు. దీంతో అటు హైకోర్టులోనూ అలాగే సుప్రీంకోర్టులోనూ సునీత అనేక సార్లు పిటిషన్లు వేయడం, దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిగిందా లేదని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగిన నేపథ్యంలో కొన్ని అనుమానాస్పదంగా ఉన్న అంశాలకు సంబంధించి మరొకసారి విచారణ చేయాలంటూ కూడా అటు సుప్రీంకోర్టుని సునీత ఆశ్రయించిన నేపథ్యంలో నిన్న మరొకసారి కడప జిల్లాకు సంబంధించి పులివెందుల్లో సిబిఐ విచారణ అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు 2 ఏళ్ల తర్వాత ఈ సిబిఐ కేసు అనేది మరొకసారి ఇందులో కదలిక వచ్చింది. అయితే నిన్న తాజాగా సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి ప్రధానంగా ఇందులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్ కావచ్చు, సాక్షిగా ఉన్న భరత్ కుమార్ యాదవ్, ఆయన బ్రదర్ కిరణ్ యాదవ్ తో పాటు మహేంద్ర యాదవ్ కు సంబంధించి పులివెందు పోలీస్ స్టేషన్ లో నిన్న వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయితే సిబిఐకి సంబంధించిన నిన్న విచారణలో కొందరు వ్యక్తులు తమను చంపాలని చూస్తున్నట్టు కూడా సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ కూడా అటు సిబిఐకి చెప్పినట్టు తెలుస్తుంది. ఇక వివేక హత్య చోటుకు సంబంధించి ప్రధానంగా నిన్న కీలకంగా సిబిఐ అధికారులు అయితే విచారణ చేశారు. వివేక హత్య జరిగిన తెల్లవారుజామున దాదాపు 1:42 అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి కిరణ్ కుమార్ వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి సిబిఐ ప్రధానంగా ప్రశ్నించినట్టుగా తెలిసింది. అంతేకాకుండా కిరణ్ మహేంద్ర మధ్య సాగిన సంభాషణకు సంబంధించి 2 గంటల పాటు సిబిఐ అధికారి అయిన రోహిత్ యాదవ్ విచారించారు. కాల్ డేటా ఆధారంగా మరోసారి అనుమానితులకు సంబంధించి నిన్న వివేక హత్యకు సంబంధించిన కీలక అంశాలు అయితే సిబిఐ అయితే విచారణ జరిగిందని చెప్పొచ్చు. దాంతో పాటు మొదట ఈ కేసును ఎలా నమోదు చేశారు? హత్యగా తేలడానికి ఎంత సమయం పట్టింది ఆ రోజు? మొదట దీనికి సంబంధించి ఒక ప్లాన్డ్ గా అయితే జరిగిందని చెప్పవచ్చు. 2019 మార్చి 15న దాదాపు 6:15 అటు వివేక సంబంధించిన పిఏ కృష్ణారెడ్డి ద్వారా ఈ విషయం అయితే వచ్చింది. మొదట దీన్ని గుండెపోటుగా చిత్రీకరించారు. కానీ కొన్ని అనుమానాస్పద కారణాలతో దీన్ని మర్డర్ కేసుగా కూడా దాన్ని అనుమానాస్పద కేసుగా కూడా ఫైల్ చేశారు. తర్వాత దానికి సంబంధించిన కీలక ఆధారాలు మొత్తం కూడా సృష్టించారు. దీనికి సంబంధించిన పిఏ ఎవరైతే ఉన్నారో పిఏ కృష్ణారెడ్డికి సంబంధించి కూడా కీలక విషయాలు అయితే తెలుసుకున్నారు. దాంతో పాటు ఆ రోజు నైట్ దాదాపు కిరణ్ యాదవ్ అనే వ్యక్తి అర్జున్ యాదవ్ కు సంబంధించిన వాట్సాప్ మీద కూడా ప్రధానంగా నిన్న
విచారణ జరిగింది. అయితే గతంలో సేకరించిన ఆధారాల ప్రకారం నిన్న కూడా మరికొన్ని ఆధారాలు సేకరించే పనులు అయితే పడాలని చెప్పుకోవచ్చు. అయితే ఈ హత్యకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు దీనిలో అప్రూవల్ గా మారిన సునీల్ యాదవ్ ఉన్నారో, సునీల్ యాదవ్ కు సంబంధించిన కీలక అంశాలు గతంలోనే సిబిఐ అటు విచారించింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ తీసుకున్నారు. దాంతో పాటు దీనికి సంబంధించిన ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏంటంటే అవినాష్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, తర్వాత కొంతమంది వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డికి సంబంధించి, అలాగే లోకల్ గా ఉండే కొంతమంది వాళ్ళ అనుచరులకు సంబంధించి కూడా పూర్తి విషయంలోనూ ఇప్పటికే దాన్ని సిబిఐ అయితే ఆధారాలతో సహా సేకరించింది. ఘటన జరిగిన రోజున అక్కడి పరిస్థితులపై ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఏమిటి? ఖచ్చితంగా ఆ రోజుకు సంబంధించి పూర్తిగా అయితే ప్రీ ప్లాన్డ్ గా దాదాపు అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ ముగించుకొని అర్ధరాత్రి వచ్చిన తర్వాత అక్కడ ప్రధానంగా ఎవరు అనుచరులేదు. ఎవరికైతే వివేక్ సంబంధించిన ఆ ప్రధాన అనుచరులు ఉన్నారో అది గంగిరెడ్డితో పాటు గంగిరెడ్డి ఆ రోజు వివేక్ సంబంధించిన ప్రధానంగా జరిగిన ఇష్యూలో కూడా గంగిరెడ్డి పాత్ర కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు దీన్ని మొత్తానికి కూడా సునీల్ యాదవ్ అయితే వాడుకున్నారు. సునీల్ యాదవ్ కు సంబంధించి అతన్ని ఎలా చేయాలి ఏంటని చెప్పేసి పూర్తిగా ప్లాన్డ్ గా సునీల్ యాదవ్ ని వాడుకున్న పరిస్థితి ఉంది. అయితే దీని తర్వాత అప్రూవల్ మారిన సునీల్ యాదవ్ కూడా కీలక విషయాలు చెప్పారు. దీనికి వెనకాల గంగిరెడ్డి ప్రధానంగా ఉన్నారు. అంటే ఆ బెంగళూరుకు సంబంధించిన ఒక ల్యాండ్ ఇష్యూలో ఈ ఇష్యూ మొత్తం డిస్టర్బెన్స్ జరిగింది. దానికి సంబంధించి మాట్లాడాలంటూ కూడా గంగిరెడ్డి నైట్ రావడం, తర్వాత సునీల్ యాదవ్ రావడం, పూర్తిగా దానికంటే ముందు అటు వివేకాలో ఇంట్లో ఉన్న ఒక కుక్కను కూడా హత్య చేసి అంటే ప్రీ ప్లానెడ్ గా ఇది మొత్తం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఆ పిఏ ఉన్నారో పిఏ కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కూడా కీలక అంశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను ఉదయం తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఆ గుండెపోటుతో చనిపోయారని చెప్పే వరకు కూడా ప్రజలకు ఎవరికి తెలియదు. తర్వాత అనుమానాస్పదంగా రావడం, తర్వాత సునీత కావచ్చు అటు వాళ్ళ హస్బెండ్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అనుమానాస్పద కేసుగా ఉండి దీన్ని కేసు మర్డర్ కేసుగా ఫైల్ చేయడం, తర్వాత బాడీ మీద ఉన్న బ్లడ్ కావచ్చు అవన్నీ కూడా దెబ్బలకు సంబంధించి పూర్తిగా వీటన్నిటిని కూడా తీసుకున్న తర్వాత ఒక ప్రీ ప్లాన్ గా మారింది. అయితే ఇందులో అప్రూవల్ గా మారిన సునీల్ కుమార్ యాదవ్ అయితే ఇది మాత్రం ఖచ్చితంగా వాళ్ళ బంధువులకు సంబంధించి చేయించారు, తానే చేయించారు, ఎలా చేశారు, దానికి ఉపయోగించిన గొడ్డలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది పూర్తిగా అప్రూవల్ గా మారి సిబిఐ అధికారులకు ఇచ్చారు. అయితే ఇది మొత్తం కూడా మరికొన్ని విచారణ అయితే జరగాల్సి ఉంది. దాంతో సునీల్ కుమార్ తో పాటు వాళ్ళ సోదరులు కావచ్చు, అలాగే గంగిరెడ్డికి సంబంధించిన కాల్ డేటాలు ఇప్పటికీ అన్ని కూడా సేకరించారు. గూగుల్ అంటే గూగుల్ డేటాతో కూడా వీటిని కాల్స్ మొత్తం కూడా పరిశీలించిన తర్వాత పూర్తిగా ఇందులో ఉన్న నిందితులను అయితే పట్టుకునే అయితే సిబిఐ అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజేష్ చెప్పండి, సిబిఐ దర్యాప్తులో ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ముఖ్య విషయాలు ఏమిటి? ప్రధానంగా సిబిఐకి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా గంగిరెడ్డి పాత్ర ఉంది. దాంతోపాటు అవినాష్ రెడ్డి, ఎందుకంటే గతంలో కొంత రాజకీయ కారణాలతో అటు కడప ఎంపీ సీటుకు సంబంధించి జరుగుతున్న ఇష్యూకి సంబంధించి ప్రధానంగా వివేక అడ్డుకోవడం అది ఒక రాజకీయ హత్యగానే భావించాలంటూ కూడా అటు గతంలో సునీల్ కుమార్ యాదవ్ కూడా చెప్తున్నారు. దీని వెనకాల అటు వైఎస్ భాస్కర్ రెడ్డి ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి కావచ్చు, తర్వాత ఆ గంగిరెడ్డి వీళ్ళంతా కూడా ప్రీ ప్లానెడ్ గా చేశారు అనేది కూడా ఒక విచారణలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఫిజికల్ ఎవిడెన్స్ కోసం అయితే సిబిఐ అధికారులు మరింత విచారణ చేస్తున్నారు. అయితే కొన్ని రాజకీయ కారణాలు కావచ్చు, మరి ఇతర కారణాల వల్ల కొంత కేసు అనేది స్లోగా సాగినప్పటికీ కూడా ప్రధానంగా అటు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా సునీత ఆశ్రయించడం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పూర్తి విచారణ త్వరలోనే కంప్లీట్ చేయాలంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అంటే ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ ఏమైనా చేయాల్సి ఉందా అనగా కూడా సిబిఐ గతంలో దీన్ని క్లోజ్ చేసినట్టుగా కూడా చెప్పింది. అయితే సునీత మళ్ళీ ఒకసారి పిటిషన్ వేసి తనకు అనుమానాస్పదంగా ఉన్న కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పడం, వాళ్ళ మీద మరొకసారి విచారణ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మరొక 2 ఏళ్ల తర్వాత వివేక హత్యకు సంబంధించి మరొక కదలిక అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి సిబిఐ అధికారులు చేస్తున్న పూర్తి ఎంక్వైరీ మాత్రం అటు సునీల్ కుమార్ యాదవ్ వాళ్ళ సోదరులు అది ఎవరైతే కిరణ్ యాదవ్ ఉన్నారో కిరణ్ యాదవ్ వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా, వాట్సాప్ కాల్ డేటా మీద అయితే ప్రధానంగా ఫోకస్ చేశారు. దాదాపు అంటే అర్ధరాత్రి 1:42 నిమిషాలకి మరణం జరిగిన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు కూడా వాళ్ళు వాట్సాప్ కాల్ మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ వాట్సాప్ కాల్ డేటా ఆధారంగా ఎందుకు మాట్లాడుకున్నారు, ఏంటి, అసలు తెల్లవారుజామునకు సంబంధించిన గుండెపోటు అని చెప్పడానికి, తర్వాత హత్య అని చెప్పడానికి నిర్ధారణ కావడానికి వీళ్ళందరికీ సంబంధించిన పూర్తి యాక్టివిటీ ఎవరున్నారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరికొన్ని ఆధారాలతో పాటు మరికొంతమంది నిందితులను కూడా త్వరలోనే ఈ షార్ట్ షీట్ లో పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.